రీటైల్ జ్యువెలరీ బిజినెస్ చేసేటువంటి లలిత జ్యువెలరీ కంపెనీ ఐపీఓ ద్వారా 1700 crores ఫండ్ రేస్ చేయనుంది. ఈ కంపెనీ 61 స్టోర్స్ ని ఆపరేట్ చేస్తుంది. RHP లో ఇచ్చినటువంటి మెయిన్ పాజిటివ్ విషయాలు గమనిస్తే కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్, ఐపీఓ ద్వారా వచ్చేటువంటి మనీలో 1033 crores మనీని 10 న్యూ జ్యువెలరీ స్టోర్స్ ని ఓపెన్ చేయడానికి, అలాగే కంపెనీ ఎక్స్పాన్షన్ కి యూజ్ చేయనుంది. సెకండ్, రిటర్న్ రేషియోస్. ఈ కంపెనీ యొక్క ROE 41% గాను, ROCE 42% గాను ఉండడం జరిగింది. కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ అలాగే ప్రాఫిట్ రీసెంట్ గా గ్రో అవుతున్నాయి. ఇక థర్డ్, ఫెయిర్ వాల్యుయేషన్స్. లిస్టింగ్ లో ఉన్నటువంటి జ్యువెలరీ కంపెనీస్ తో పోల్చుకుంటే రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఈ కంపెనీ ఐపీఓకు రానుంది. ఇక ఈ కంపెనీలో ఉన్నటువంటి మెయిన్ నెగిటివ్ విషయం ఏంటి అంటే, మేజర్ నెగిటివ్ పాయింట్ వచ్చి గోల్డ్ ప్రైజెస్ లో వచ్చేటువంటి సడన్ ఫ్లక్చువేషన్స్ వల్ల కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతుంది. ఇక ఈ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే, ఐపీఓ 17th ఆగస్ట్ నుంచి 19th ఆగస్ట్ వరకు ఓపెన్ లో ఉండనుంది. ప్రైస్ బ్యాండ్ 190 రూపీస్ నుంచి 201 రూపీస్ గాను, ఫేస్ వాల్యూ 5 రూపీస్ గాను, లాట్ సైజ్ 74 షేర్స్ గాను డిక్లేర్ చేయడం జరిగింది. రీటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 1 లాట్ అప్లై చేయగలరు. 1 లాట్ అప్లై చేయాలి అంటే 14,874 రూపీస్ ఖర్చు అవుతుంది. కంపెనీ యొక్క ప్రజెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చి 30 రూపీస్ గా ఉండడం జరిగింది. అంటే లిస్టింగ్ డే రోజు 15% ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అలాగే ఓవరాల్ గా కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఈ ఐపీఓ కూడా రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఉండడం వల్ల నేను ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నాను. జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఐపీఓస్ అండ్ స్టాక్ మార్కెట్.